తెలంగాణలో నువ్వా నేనా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ అయినా బీజేపీదే పైచేయి బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవచ్చు ఎగ్జిట్ పోల్స్ అంచనా కాంగ్రెస్కు 7 నుంచి 8 బీజేపీకి 8 నుంచి 9 ఇది ఆర్ఆర్ సర్వే ఇరు పార్టీలకు 7 నుంచి 9 చొప్పున అని ఏబీపీ సి ఓటర్ లెక్క హస్తానికి 4 నుంచి 6 కమలానికి 11 నుంచి 12 సీట్లన్న ఇండియా టుడే చాలా వరకు గుర్తుపెట్టుకోరి 10కి పైగా సీట్లు వస్తాయని మొట్టమొదట తెలంగాణలో బీజేపీ పార్టీకి 10 నుంచి పైగా సీట్లు వస్తాయని చెప్పింది వీళ్ళందరి పేర్లు పక్కన పెడితే ఫస్ట్ చెప్పినటువంటి మాట మన కాలోజీ టీవీనే మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం 10కి పైగానే బీజేపీకి వచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది చాలా బలంగా 8 నుంచి 11 మధ్యలో బలంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి సీట్లు వచ్చేందుకు అయితే అవకాశం అయితే ఉన్నది ఒకవేళ ఆ నెంబర్ కనుక మిస్ అయితే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి 8 వీళ్ళకి 8 ఎంఐఎంకి 1 ఇది చాలా బలంగా మీరంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని నమ్మకంగా చెప్పగలను మా పనితీరు కారణంగా తమ జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని పేదలు బడుగు బలహీన వర్గాల వారు గుర్తించారు ఇది వాస్తవం అయితే మోడీ గారికి నేను చేసే సలహా ఒకటి ఉన్నది 89% మంది ముస్లింలు నాకు తెలిసి భారతదేశంలో చాలా ఎక్కువగా ఎవరికైనా మంచి జరిగింది బీజేపీ పార్టీ లేదా ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం వల్ల అంటే అది మేజర్గా ముస్లిమ్స్కే ఇది ఈ మాటని మీరు ఎవరు ఒప్పుకోకపోయినా మీరు అఫీషియల్ వెబ్సైట్స్లో లెక్కలు చూడండి 2 లక్షల నుంచి 6 నుంచి 8 లక్షల వరకు 2 నుంచి 8 లక్షల కోట్ల వరకు 2 నుంచి 8 లక్షల కోట్ల వరకు రూపాయల డబ్బులతో ముస్లిం కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి తాయిలాలు ఈ బీజేపీ పార్టీ చేసింది అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేసింది దీంట్లో ఇంత చేసిన ముస్లిమ్స్ డెవలప్మెంట్కి ఇన్ని లక్షల కోట్లు డబ్బు ఖర్చు పెట్టిన 89% మంది ముస్లిమ్స్ కాంగ్రెస్కి అవుట్ రేట్గా ఓటేశారు ఇది వాస్తవం నిన్న వచ్చినటువంటి లెక్కల ప్రకారం నిన్న రిలీజ్ చేసినటువంటి అవుట్ రేట్ ఎగ్జిట్ పోల్ లెక్కల ప్రకారం 89% మంది ముస్లిమ్స్ అవుట్ రేట్గా బీజేపీకి ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అవుట్ రేట్గా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా ముస్లిమ్స్కి మంచి చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం బీజేపీ పార్టీ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఇది తెలిసినా సరే ఇక్కడ ఒకటి నాకు బాగా నచ్చేటువంటి అంశం ఏదైనా ఉందంటే ముస్లిమ్స్లో వాళ్ళు అవుట్ రేట్గా వాళ్ళ మత గురువులు లేదా మత పెద్దలు ఎవరన్నా మనకి ఎవడుంటే ఏంది మనకి వీళ్ళకి ఓటేయండి అని చెప్తే లేదా ఈ పని మీరంతా చేయండి అంటే అందరూ వెనక్కి తిరిగి చూడకుండా ఓటేస్తారు నేను ఇంకో విషయం చెప్తా చూడరు ఇక్కడ హిందూస్ అనే కాదు ఇది నేనేమన్నా మాట్లాడితే హిందూ ముస్లిం అయిపోతుంది ఇక్కడ కాకపోతే ఓట్లు పడుతున్న తీరును అబ్జర్వ్ చేసుకుంటూ దీన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి చాలామంది ఈ ఒక్క విషయం నేను చెప్తా చూడండి భారతదేశంలో అయోధ్య రామ మందిరం గనక ముస్లిమ్స్ కోసం గనక కట్టుంటే ఇలా 100% ఓట్స్ అన్నీ నరేంద్ర మోడీకి పడి ఉండేటి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎందుకు వేయాలా మోడీకి గుడి కట్టిన ఓడేయాలా అని అనేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇది మన దేశానికి పట్టినటువంటి దరిద్రం తెలుసా సెక్యులరిజం అనేటువంటిది కూడా కేవలం ఒక్క హిందువుల మీదనే రుద్దబడతా ఉన్నది ఇదే అయోధ్య రామ మందిరం ముస్లిమ్స్ కోసం గనక కట్టుంటే అయోధ్యలో ముస్లిమ్స్కి దర్గా లేదా మసీద్ గనక కట్టుంటే 100% ఓట్లు బీజేపీకి గంప గుత్త లెక్కన పడి ఉండేటి నాకు తెలిసి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆల్రెడీ ఏదైతే అయోధ్యలో ముస్లిమ్స్ కోసం వాళ్ళ యొక్క మసీద్ కోసం ఇచ్చినటువంటి ప్లేస్లో కనుక నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆడ మసీద్ కనుక కట్టబడితే గుర్తుపెట్టుకోరి నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా బలంగా రాబోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ లేదా బీజేపీ ఎన్డీఏ పార్టీ అని కూడా మీరు ఆలోచించుకోవచ్చు మీరు అర్థం చేసుకోండి ముస్లిమ్స్ ఎంత బలంగా ఓట్లేస్తారు ఒక్క మాట మీద నిలబడి వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి మాత్రమే ఓట్లేస్తారనేటువంటి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇక్కడ 295 పక్క మా కూటమికి 295 సీట్లు వస్తాయి ఒక్కటి కూడా తగ్గదు మా కూటమి నాయకులందరి నుంచి వివరాలు సేకరించాక ఈ నిర్ధారణకు వచ్చాం ప్రజలు మా నాయకులకు చెప్పిందే మేము మీకు చెప్తున్నామని చెప్తా ఉన్నారు తాగి రిజల్ట్ ఇచ్చుకుంటారు వీళ్ళు 295 అనేటువంటిది తాగి రిపోర్ట్లు ఇచ్చుంటారు వీళ్ళకి 120 నుంచి 195 మధ్యలో మ్యాక్సిమం సీట్లు వస్తే రావచ్చు కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 75 మధ్యలో సింగిల్ లార్జెస్ట్గా కాంగ్రెస్కి రాబోతున్నది ఇది కాంగ్రెస్
ఇక బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ 279 నుంచి 300 వరకు వస్తాయి. సింగిల్ లార్జెస్ట్ అవుట్ రేట్ బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా. ఇక ఎన్డీఏ కూటమి మొత్తం కలుపుకుంటే 355 నుంచి 379 వరకు సింగిల్ లార్జెస్ట్గా ఎన్డీఏ కూటమికి వస్తాయి. ఇది ఇక ఇండి కూటమికి వచ్చేసి 125 నుంచి 195 వరకు. ఈడే చెప్పిన ఇది ఇండి కూటమి. ఇది కాంగ్రెస్, ఇది బీజేపీ సపరేట్గా, ఇది ఎన్డీఏ కూటమి సపరేట్గా.